బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. టీడీపీ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే వైసీపీ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా జగన్ బీజేపీతో అక్రమ పొత్తు కొనసాగిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. మణిపూర్ ఘటన విషయంలోనూ జగన్ నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4% రిజర్వేషన్ల ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న బీజేపీకి అటు టీడీపీ ఇటు వైసీపీ మద్దతిస్తున్నాయని షర్మిల ఆరోపించారు. ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారి టీడీపీ అయినా జనసేన అయినా, కానీ కంటికి కనిపించని పొత్తు, అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు, అనేక రుజువులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా, వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆఖరికి మణిపూర్ ఘటన, క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది. ఒక్క బిల్లు కాదు, అనేక సందర్భాలలో గత 5 సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు 2 పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. ఈరోజు చంద్రబాబు గారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అధికార వైసీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు తెరలేపారు. పట్టణంలోని ఆర్డీఓ ఆఫీసు వద్ద శివ అనే కానిస్టేబుల్ ఓటర్ లిస్టు పట్టుకొని పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులతో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా టీడీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు. దాంతో అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్పై వైసీపీ సానుభూతి పరులు రాళ్లదాడి చేశారు. శ్రీశైలం సమీపంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. శిఖరేశ్వరం అటవీశాఖ చెక్పోస్టు వద్ద ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం అందించారు. కొందరు ఎలుగుబంటి దృశ్యాలను సెల్ఫోన్లో వీడియోలు తీశారు. రాత్రి సమయంలో రోడ్డుపైకి రావడంతో వాహనదారులు కూడా భయంతో వణికిపోయారు. వేసవి కావడంతో మంచినీరు, ఆహారం కోసం జంతువులు రోడ్డుపైకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. అటవీ మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధిలో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సిఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు 3 పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తన కుటుంబాన్ని సైతం ఏకతాటి మీద నడిపించిన నేత దివంగత ఎడుగురి సందింటి రాజశేఖర రెడ్డి. ప్రస్తుతం ఆయన కుటుంబంలో చీలిక వచ్చింది. వైఎస్ఆర్కు ఎంతమంది అభిమానులు ఉన్నారో వారంతా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్ తనయుడు జగన్ వైసీపీ పార్టీ అధినేతగా ఉండగా వైఎస్ కూతురు షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీ చీఫ్గా ఉన్నారు. ఈ అన్నా చెల్లెళ్ళు ఒకే రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయింది. దీంతో తల్లి విజయమ్మ ఇద్దరిలో ఎవరితో ఉండాలో నిర్ణయించుకోలేక దేశం విడిచి అమెరికా వెళ్ళిపోయారు. కేవలం అధికారం కోసమే కాదు, కానీ అనేక కారణాలతో కుటుంబంలో చీలిక వచ్చిందని వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికలు వైఎస్ అభిమానులకు కొంత ఇబ్బందిని తెచ్చిపెట్టాయని చెప్పాలి. తన అన్న జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో సోదరి వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఈ ఎన్నికల్లో గెలిచి వైఎస్ లెగసీ తనదేనని చెప్పాలని భావిస్తున్నారు జగన్. కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో దిగారు. ఇదే సమయంలో వైఎస్ కుటుంబానికి సమీప బంధువైన అవినాష్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా రంగంలో దింపారు జగన్. ఇప్పటివరకు కడప పార్లమెంటులో వైఎస్ కుటుంబానికి ఓటమి అనేదే లేదు. కానీ ఈసారి ఎవరు ఓడినా ఎవరు గెలిచినా వైఎస్ కుటుంబం ఓటమి చవి చూసిందన్న విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నది ప్రజలు నిర్ణయించాల్సి వచ్చినా ప్రచారంలో బయట వారు కూడా సొంత కుటుంబ సభ్యులపై విమర్శలకు దిగుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కడప లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల చిన్నాన్న వివేకను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారని విమర్శిస్తున్నారు. హంతకులకు మద్దతిస్తున్న వ్యక్తిగా అన్న జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సాక్షాత్తు సిబిఐ అవినాష్ హంతకుడని నిర్ధారించిందని ఆమె జనానికి చెప్తున్నారు. షర్మిలకు తోడుగా వివేక కూతురు సునీత కూడా ప్రచారం చేస్తుండడం జగన్కు ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న షర్మిల తన అన్న 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. జగన్ పాలనలో మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని దోచుకుందని, చౌకబారు మద్యం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఇవి జగన్కు తలనొప్పిగా మారాయి. చెల్లిపైన జగన్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. ఆత్మరక్షణ కోసం జగన్ చేసిన విమర్శలు హద్దులు దాటాయి కూడా. ఈ అన్నా చెల్లెళ్ల విమర్శలు నిజమైన వైఎస్ అభిమానులను ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారే వైఎస్ వారసులుగా నిలబడతారు. వైఎస్ షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి తర్వాత ఏపీ ఎన్నికల సమయానికి జగన్కు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లారు. దీంతో ఆమెను నిలకడలేని నేతగా వైసీపీ సోషల్ మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆమె చేసే విమర్శలు జనంలోకి వెళ్లడంతో పాటు చర్చకు దారితీయడం వైసీపీకి తలనొప్పిగా పరిణమించింది. షర్మిలకు తన సోదరుడు జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతే ఒనగూరే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. కూటమి అధికారంలోకి వచ్చినా షర్మిలకు చేకూరే ప్రయోజనం కూడా ఏమీ లేదు. కడప పార్లమెంటు పరిధిలో తమకు అందుబాటులో ఉండేవారినే కోరుకుంటారు జనం. కడపలో లోక్సభ పరిధిలో ఒక ప్రధాన సామాజిక వర్గం మాత్రం జగన్ వెంటే నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కడప పార్లమెంట్లో భారీ మెజార్టీ సాధించాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారంటే ఏ స్థాయిలో పగలు ప్రతీకారాలున్నాయో చెప్పాల్సిన పని లేదు. జగన్ సతీమణి భారతి చివరికి ఇంటింటికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న తీరు షర్మిల ప్రభావం ఎంత మేర ఉందో సూచిస్తోంది. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో చివరకు ఎవరిది విజయమన్నది తేలాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.
రేపటి కోసం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో గుంటూరులోని గీతా రెసిడెన్సీలో చంద్రబాబు X.0 అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుస్తక ప్రేరణ కల్పించిన రామ్నాథ్ వెలమాటి హాజరయ్యారు. అమరావతి ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమని అన్నారు. చంద్రబాబు నాయుడుతో గత 40 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నానని, తమకు రాజకీయంగా కాక ఆఫీస్ పరంగానే సంబంధాలున్నాయన్నారు. బాబు ఆలోచన శక్తికి తన లాంటి వాళ్ళు చాలామంది ఇంప్రెస్ అయ్యారన్నారు. చంద్రబాబుతో పాటు తమ ప్రయాణం చేశామని, ఆయన ప్రతి ఆలోచనలో విజన్ 2020 ఉండేదన్నారు. విజన్ 2047 అంటే 100 సంవత్సరాలు గుర్తు ఉండే విధంగా ఒక డాక్యుమెంట్ చేశారు. పుస్తక రచనకు ప్రేరేపణ కల్పించిన రామనాథంకు పుస్తకాన్ని అక్షర రూపంలో తీర్చిదిద్దిన శ్రీనివాస్ ప్రసాద్కి వేపాడి చిరంజీవిరావు ధన్యవాదాలు తెలిపారు. అనిపించిన భావన మెదడుకు ప్రధానవాడు ఆజ్ఞతలు. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ నేను చంద్రబాబు నాయుడు గారితో గత 40 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తానండి. కాకపోతే నేను పాలిటిషియన్ కాదు, నాకు పాలిటిక్స్ తెలీదు. ఓన్లీ బ్యాక్ ఆఫీస్ వర్క్లు చేసేవాళ్ళం మేము. చంద్రబాబు నాయుడు గారిని మేము మాలాంటి వాళ్ళు మూడు కోణాలు చూసామండి. ఒకటి రాజకీయవేత్తగా, రెండోది ఇండివిజువల్గా, మూడోది ఒక విజనరీగా. అతని ఆలోచన శక్తికి నాలాంటి వాళ్ళు చాలామంది ఇంప్రెస్ అయ్యి ఆయనతో పాటు మేము ప్రయాణం చేశాము. ఆయన చేసిన ప్రతి ఆలోచనలో, ప్రతి విజనరీ డాక్యుమెంట్లో విజన్ 2020, విజన్ 2029, ఇప్పుడు చేసిన విజన్ 2047 అంటే 100 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్కి ఇండియా ఎక్కడ ఉంటుందని ఒక డాక్యుమెంట్ చేశామండి. దాంట్లో ముఖ్యంగా ఆ పుస్తకం మీరు చూస్తే, ఆ పుస్తకం టైటిల్లో తెలుగుస్ అండ్ ఇండియన్స్ అని, అంటే తెలుగు వారికి ఎంత ప్రామినెంట్గా ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లెగసీ గురించి చూస్తున్నాను. ఆయన చేసిన పనులు భావితరాలు గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదో విధంగా 10 మందికి తెలియజేయాలి. ఎందుకంటే హిస్టరీ చూస్తే భారతీయులందరూ గర్వపడాల్సిన మెయిన్ ఏంటంటే మనం ఒక పాయింట్ మర్చిపోతున్నాం. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు కలిసే అవకాశం కలిగింది. మొట్టమొదటి అవకాశం గుంటూరు పార్లమెంటు రివ్యూ చేసినప్పుడు ఆయన మమ్మల్ని నాకు కూడా ఆహ్వానం అనేది వెళ్ళి కూర్చొని ఒక ప్రేక్షకులాగా వింటూ ఉన్నారు. ఆయన చేసే విశ్లేషణ చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, మరి విద్యాభ్యాసం నుంచి రాజకీయాలు ఉన్నాం కాబట్టి అర్థం చేసుకునే సుసామాధ్యాలు పోవడం వల్ల ఆయన ఎలా ఎలక్షన్ హీరింగ్ చేయాలి, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడ ఎలా చేయాలి, చాలా సూక్ష్మమైన విశ్లేషణ ఆ రోజు ఆయన నేను చూశాను. ఫస్ట్ టైం ఆ రోజు ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఆయన చూడటం చాలా ఆనందం అనిపించింది. ఇతను నిజమైన రాజకీయంగా పూర్తి అనుభవాన్ని ఆయన మాటల్లో నేను గమనించి ఆయన యొక్క ఎలక్షనీరింగ్ ఎలా ఉంటుందో ఆ రోజు నేను చూశాను. అది ప్రస్తావన చెప్పకూడదు. నాకు ఉన్నటువంటి 7 అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థితో ఆయన చేసిన చర్చ, ఆ సందర్భంలో నాకు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. నేను కూడా మాట్లాడాను. దాన్ని వారు సూచన పరిగణలోకి తీసుకున్నాను. చంద్రబాబుపై మంత్రి కాకాణి విమర్శలను అస్త్రాలు సంధించారు. రైతన్నలను మోసగించిన అరుదైన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పలు గ్రామాల్లో కాకాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులు, మహిళలను మోసం చేసిన వారు చరిత్రలో బాగుపడలేదని, చంద్రబాబు గత ఎన్నికల్లో 607 హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. సోమిరెడ్డి హయాంలో ఏనాడు సాగునీరు సంపూర్ణంగా అందించిన పరిస్థితి లేదని కాకాణి అన్నారు. నెంబర్ ఎదురుగా ఫ్యాన్ గుర్తు మీద మీరు బటన్ నొక్కి మీ ఓటుని మాకు అందించండి అని చెప్పి అందరినీ కోరుకుంటూ 2,70,000 కోట్ల రూపాయలు
ప్రజలకు అందించడం కోసం, పేదలకు అందించడం కోసం వందల సార్లు బటన్ నొక్కిన మేము ఎందుకు వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి 2 ఎన్నికల్లో ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మనం అందరం ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి హామీలు అమలు చేశాడో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలు అమలయ్యాయా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు 607 హామీలు ఇచ్చాడు, 6 హామీలు కూడా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, చెప్పినట్టుగా ఇంటికి తెచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు ఇంటికి వస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని అడుగుతారని, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదని ఈరోజు పాపం వృద్ధులు, దివ్యాంగులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు పుణ్యమా అని వైసీపీకి ఓటు వేస్తే ప్రతి ఇంటికి మేలు జరుగుతుందని పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దౌలూరి దొరబాబు అన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలో 18, 19, 21 వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు. స్థానికుడినైన తనను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. కేశినేని చిన్ని సీఎం జగన్ నియంతృత్వ విధానాలతో అందరూ విసిగిపోయారన్నారు. అందుకే వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు టీడీపీ బాట పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మున్ముందు చాలా మంది ముఖ్య నేతలు కూడా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం మంచి రోజు కాబట్టి ఇవాళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం.
తాళ్లూరు మండలం శివరామపురం కొర్రపాటివారిపాలెం గ్రామాల్లో దర్శి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బైక్ ర్యాలీలతో భారీ గజమాలలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బూచేపల్లి సతీమణి నందిని, జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బహుజన వర్గాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, గతంలో ఏ ప్రభుత్వం చేయని పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇక జగనన్న బాటలో నడుస్తూ దర్శి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. మండుటైన లెక్క చేయకుండా మా మీద ప్రేమతో, జగన్ మీద ప్రేమతో నాతో పాటు అడుగులో అడుగు వేసిన ప్రతి అక్కా చెల్లెలందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేదల పక్షాన పోరాటం చేసే ఏకైక ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాలందరి కోసం, బహుజనులందరి కోసం, బీసీలందరి కోసం పోరాటం చేసే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడి ఇంటికి అందించిన ముఖ్యమంత్రి, బీసీలందరి కోసం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, నా పేదవాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఒకసారి మాట ఇస్తే మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నా పేద ప్రజల కోసం నేను హామీ ఇచ్చాను. అన్ని పథకాలు పేదవాళ్ళకి అందడం కోసం కృషి చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి బీసీ సోదరులందరూ ఏకమయ్యి ఈ రాష్ట్రంలో మన కోసం, మన పేద ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి, బీసీ సోదరులందరూ కలిసిమెలిసి మే 13 తారీఖు ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటాకు నాకు, మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరులో విజయసాయిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారని మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో ప్రచారాన్ని నిర్వహించారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి హుందా రాజకీయాలు చేస్తే బాగుంటుందన్నారు. వైసీపీ నేతలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిందేమీ లేదని, బీసీ కులాలను తక్కువ చేసి మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తామని వెంకరామరెడ్డి హెచ్చరించారు. చూపిస్తున్న అభిమానం చూస్తుంటే ఎమ్మెల్యే గారు చాలా సంతోషపడి మనం అన్ని విధాల ఎన్నికల ప్రచారం సందర్భంగా నాగల వెల్లటూరు పంచాయతీలో ప్రజలకి గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ద్వారా ఏమేం పనులు జరిగాయి, అదే కాకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏం చేయబోతున్నాం అనేది వాళ్ళకందరికీ తెలియపరచడానికి ఈరోజు కార్యక్రమం పెట్టాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి అన్ని నిధులు, పెన్షన్ కానీ, రావడానికి చేయూత కానీ, రకరకాల పథకాలు కాకుండా అభివృద్ధి పనుల కోసం ఏమి తీసుకొచ్చామో అవన్నీ 16 కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి ఇవ్వడం జరిగింది. 16 కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి ఇవ్వడం జరిగింది. భూ సమస్యలో దాదాపు 800 ఎకరాలు 800 ఎకరాలు చుక్కల భూమి కానీ, అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ కానీ, ఇవన్నీ మన ప్రభుత్వం ద్వారా ఈ ఒక్క పంచాయతీలోనే వాళ్ళకి ఒక ఆస్తిగా తయారు చేసి ఇచ్చాం. ఈ ఒక్క గ్రామానికి అన్నీ చూసుకుంటే దాదాపు 100 కోట్లు మేలు జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఇది అందరికీ ప్రజలందరూ చూశారు, చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ మళ్ళీ ఏపీలో దరిద్రపు పరిపాలన కొనసాగుతోందని జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బటన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిపోయిందన్నారు. జగన్ వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోవడమే మిగిలిపోయిందన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సేవా భావంతో రాజకీయాల్లోనికి వచ్చారని కితాబిచ్చారు. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అన్నదమ్ముల్లా సమిష్టిగా కృషి చేస్తున్నాయన్నారు. జగన్ రెడ్డి ఆయన సైన్యం దోచుకో దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారంటూ విమర్శించారు. సాక్షిలో పనిచేసే సజ్జలకు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయంటూ పృథ్వీ నిలదీశారు. రాష్ట్రంలో దగ్గర సుమారు చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూటమికే బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు. ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది. ఒకప్పుడు 90% ఉండేది, ఇప్పుడు 100% దాటిపోయింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కేరింతలు, ఉల్లాసాలు, ఆరతులు. వాళ్ళు ఏంటంటే దరిద్ర పాలన అంతమొందించాలి, మార్పు కోసం మేము ఉన్నాం, ఈసారి కూటమిని అద్భుతంగా గెలిపిస్తాం. జనసేన అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని జనసేన బలపరిచిన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం 21 జనసేన మంది అభ్యర్థులు ఉంటే, 2 పార్లమెంటు సభ్యులు ఉంటే 144 మంది తెలుగుదేశం బీజేపీ కలిసినటువంటి 144 మంది అభ్యర్థులను మనం గెలిపిస్తున్నాం. సో అంత సపోర్ట్ ఉంది. ఈసారి 2024లో అన్నదమ్ముల్లాగా 3 పార్టీలు చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. సో చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నిటినీ అధిగమించింది కూటమి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంది. ఏదో శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, వైజాగ్ క్లీన్ స్వీప్, ఈస్ట్ వెస్ట్లో 1-2 సీట్లు గెలవమనండి, రాజకీయ సన్యాసం చేస్తాం మేము. ఏపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో నెల్లూరు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 ప్రధాన పార్టీల నుంచి 2 బలమైన అభ్యర్థులు తలపడుతూ ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి సైతం వైసీపీ, టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరు విజయం సాధిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి చీల్చే ఓట్లు విజేతను నిర్ణయించనున్నాయి. ఇక్కడి విజయాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఓటర్లు వైసీపీకి అండగా నిలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా తమ విజయం ఖాయమని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది టీడీపీలో చేరటంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సైకిల్ పార్టీ బలం పెరిగింది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో గెలుపెవరిదనే ఆసక్తికరమైన చర్చ సర్వత్రా మొదలైపోయింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి కోపుల రాజు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బరిలో దిగడంతో నెల్లూరు లోక్సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు.
ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీ విజయసాయిరెడ్డికి టికెట్ కేటాయించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరగా ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ను కేటాయించారు. దీంతో నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారు అనే దానిపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గెలుపును ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీలో కీలక నేతగా ఉండటంతో ఆయన ఓడిపోతే జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మైనస్గా మారే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే జిల్లాలో వైసీపీ కొంత బలహీనపడిందనే చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి గెలిచే అవకాశం స్పష్టంగా ఉండటంతో వైసీపీకి నష్టం కలగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఆయన్ను విజయం వరిస్తుందో లేదో చూడాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి కాలంలో సీఎం జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన జిల్లాలో రాజకీయ పరిణామాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఆయనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. సామాజిక వర్గం పరంగా, ఆర్థిక పరంగా బలమైన అభ్యర్థి కావడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ మద్దతు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత సైతం టీడీపీ అభ్యర్థికి ప్లస్గా కనిపిస్తోంది. ప్రస్తుతానికి నెల్లూరు లోక్సభ స్థానంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డికే విజయ అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోనికి రాకమునిపే జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డికి జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు కలెక్టర్గా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కొప్పుల రాజు ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని చేస్తున్నారు. తాను గెలుస్తానంటూ విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సాధించే ఓట్లు వైసీపీ, టీడీపీ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా తేటతెల్లమవుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా నెల్లూరు జిల్లాలో పనిచేసిన అనుభవం, ఇక్కడి ప్రజలతో తనకున్న పరిచయాలు కలిసొస్తాయని కొప్పుల రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన దళిత ఓటర్లు 2014 తర్వాత జగన్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల రాజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండటంతో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్కు కలిసొస్తాయనే ధీమాలో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. నెల్లూరులో ప్రస్తుతం త్రిముఖ పోరు కనిపిస్తున్నప్పటికీ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎరపతినేని గెలిచేదే లేదు, గురజాల అభివృద్ధి చేసేదే లేదన్నారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గామలపాడు, జ్ఞానపాడు గ్రామాలను దత్తత తీసుకుంటానన్నారు. వచ్చే 9 నెలల్లో ప్రతి ఇంటికి నీళ్ల సౌకర్యం అందిస్తానన్నారు. ఇంటికి వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కావాలా లేదా ఎమ్మెల్యేగా పనికిరాని ఎరపతినేని కావాలా ఆలోచించుకోండి అంటూ ప్రజలకు సవాల్ విసిరారు.
బీసీ అభ్యర్థిగా నర్సరావుపేట పార్లమెంటరీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఇవ్వాల్సిందిగా అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఖచ్చితంగా పశ్చాత్తాపడతా ఉన్నా. నువ్వు ఈ ప్రభుత్వంలో జగనన్న ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒక కొడుక్కి జెడ్పీటీసీ ఇచ్చాడు, ఒక కొడుక్కి సర్పంచ్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీలో నేను చెప్తున్నా, రాసుకోన్నా, ఈ గ్రామం నుంచి చెప్పిపోతున్నా, ఆ ప్రభుత్వంలో సర్పంచ్ తెచ్చుకోన్నా చాలు. ఈసారి సర్పంచ్ పదవి ఇవ్వమని చాలు. తప్పు చేశాడు, పర్వాలేదు. నిజంగా మంచి జరిగితే, ఆర్థికంగా ఏమన్నా మంచి జరిగితే నిజంగా సంతోషపడతా ఉన్నా. మా అన్న ఎక్కడున్నా బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు చిలుకలూరుపేటకు వెళ్ళి మీటింగ్ పెట్టి అన్ని ఓడగొట్టాలన్నా, వెనుకొండకి వెళ్ళి ఓడగొట్టాలన్నా, మా చెరువులో వెళ్ళి ఓడగొట్టాలన్నా నువ్వు తిరగన్నా ఇబ్బంది లేదు. ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. ఇక్కడికి పంపించిన వాడు గెలిపించడం కూడా ఆయనే చూసుకుంటాడు, ఈ ప్రజలు చూసుకుంటారని మాత్రం తెలియజేసుకుంటా. చేయూత, ఆసరా, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంది. అన్ని రంగాల వాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? అందుకే చెప్పా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంబోతు లాంటిది, దున్నపోతు లాంటిది. వానబడినా దానికి చలనం ఉండదు. ఈ రోజున మీరు చూస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు గామాలపాడులో సచివాలయం నిర్మించాం, 1,60,00,000తో సిమెంట్ రోడ్లు వేసాం. సొంత ఇళ్లు లేని వాళ్ళకి సుమారు 306 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకి జూన్ నెలలో, జూలై నెలలో ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఆగస్టు నెలలో ఒక్కొక్కళ్ళకి ఇచ్చి 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు. 75 సంవత్సరాలైంది. గామాలపాడులో ఇప్పటికీ బోర్ నీళ్లు బకెట్లు, బిందెలు పట్టుకుంటున్నారు. నీళ్ళ సమస్య ఉందా లేదా? 75 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో బోర్ నీళ్ళనే బిందెలు, బకెట్లు పట్టుకుంటున్నారు. అందుకే చెప్తున్నా, 1,45,800,00,000 శాంక్షన్ చేయించాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. టెండర్లు పూర్తయినాయి. కాంట్రాక్టర్ 1 నెలలో వస్తారు, ప్రతి వీధిలో పైప్ లైన్ వేస్తారు. ఇక స్త్రీలపై వేధింపులకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో కంకిపాడుకు చెందిన టీడీపీ నేత గుమ్మడి కిరణ్ అనే వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడిన ఘటన మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుందని, ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించినట్లుగా తెలిపారు. దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆమె పోలీస్ శాఖను కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి లేఖ రాసినట్లుగా తెలిపారు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు.
ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల. కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ది గాజు గ్లాసు గుర్తని, ఓటర్లు ఇతర గుర్తులను చూసి గందరగోళానికి గురి కావద్దని జనసేన నేత తుమ్మల బాబు సూచించారు. నెల రోజులుగా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తుమ్మల బాబు అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కాకినాడ జిల్లాలో ఏదైతే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి యొక్క గుర్తు కానీ ఆయన యొక్క నెంబర్ కానీ చెప్పడం కోసం, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి యొక్క ప్రచారం ఏ విధంగా పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతుంది అనేటువంటి దాని మీద చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలోనే మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా కలిపి ప్రచారం ప్రారంభించడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మేము గత 30 రోజుల నుంచి కూడా ప్రతిరోజు సాయంకాలం అందరికీ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంకలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అవినాష్ అభివృద్ధి చేశారన్నారు కేశినేని. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్కు తెలుసా అంటూ వారు ప్రశ్నించారు. టీడీపీ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు. ప్రతి మహిళ మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 16వ డివిజన్లో 75 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అందించామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో వైసీపీ విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందించడం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ గారు చెప్తున్నారు. ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ గారా తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివించడానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా, అమ్మ ఒడి ద్వారా, అదేవిధంగా స్కూల్స్ అన్నీ గారా ఇంగ్లీష్ మీడియం పెడతాం కానివ్వండి, ట్యాబులు ఇస్తాం కానివ్వండి, ఇలా పిల్లల యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క చేయూత, కాపు నేస్తం, అమ్మ ఒడి, వాహన మిత్ర, చేరోడు, తోడు, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇన్ని పథకాలు ఒక పక్కన ఇచ్చి నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్. ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి రేపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు. మీ ప్రజలందరూ ఆశీస్సులతో, భారీ మెజార్టీతో. ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి అవినాష్ని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తారు. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పాపం 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన
అంతకుముందు ఎంపీగా చేసిన, అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. కాబట్టి అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా కూడా నిలవలేకపోయాడు ఇక్కడ. కాబట్టి నామినేషన్ తప్పకుండా గెలిపించాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ వైనాట్ 175 అనే దాంట్లో అచీవ్ అవుతాం అనే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతాం. మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలుస్తారు. విజయవాడ పార్లమెంట్లో 7/7 కొడతానికి వైసీపీ రెడీగా ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న నారా లోకేష్ కామెంట్ చేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి అసలు ప్రజా జీవితానికి అర్హత లేదు. అతను ఏదో వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించిన కార్యక్రమం చూసుకోవాలి కానీ చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తాడు ఈ నారాలో. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే సంస్థ ప్రపోజ్ చేసింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలుపరచమని చెప్పి రాష్ట్రాలకి పంపించింది, రికమెండేషన్ పంపించింది.